హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుతా సిస్టర్. ఇవాళ బెండకాయ రోటి పచ్చడి టేస్టీ ఎమ్మి నాకైతే చాలా ఇష్టము. అండ్ ఈజీగా ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు చూసేద్దాము. ముందుగా అయితే ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి తగినన్ని ఎండుమిర్చి అంటే మీరు తీసుకునే బెండకాయల్ని బట్టి దాని ప్రకారం మీరు ఎండుమిర్చి వేసుకోవాలి. అండ్ అదేవిధంగా ఎండుమిర్చి అనేది కొన్ని ఎండుమిర్చి స్పైస్ ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయి. సో దాని ప్రకారం కూడా ఎండుమిర్చి తీసుకొని తుంచేసుకొని ఇలా లో ఫ్లేమ్లోనే కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్నవి పక్కన తీసి పెట్టుకుందాము. అదే ప్యాన్లోకి 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను ధనియాలు. అవునండి, ధనియాలు వేస్తే మంచి ఫ్లేవర్ అండ్ మంచి టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. వీటిని కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకుంటూ కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. అండ్ ఇవి వేగుతున్నప్పుడు మాత్రం మంచి స్మెల్ వస్తుంది. వేగాక వీటిని కూడా తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్ మరీ పెట్టుకొనేసి ఇందులోకి 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. కడిగి పొడవుగా కట్ చేసుకున్నటువంటి బెండకాయ ముక్కల్ని కూడా ఇందులోకి వేసి రోస్ట్ చేసుకొనేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇక్కడ బెండకాయలు జిగురు రాకుండా మనం ఒక 2 టిప్స్ అయితే చెప్పగలుగుతాము. ఒకటైతే బెండకాయలు ఈ విధంగా కట్ చేసి గాలికి ఆరబెట్టుకొని తర్వాత వండుకుంటే కొద్దిగా అయితే బెండకాయలు ఉన్న జిగురు అయితే తగ్గుతుంది ఒకటి. సెకండ్ టిప్ వచ్చి ఈ విధంగా ఆయిల్లోనే రోస్ట్ చేసుకోవడం వల్ల కూడా మనకి బెండకాయలో జిగురు ఎక్కువగా ఉండదన్నమాట. సో నేను ఇక్కడైతే ఆయిల్ వేసి మూత పెట్టి జస్ట్ స్ట్రీమ్తో మాత్రమే ఉడికించుకుంటున్నాను. మనం ఉడికాయా లేదా అని ఒక్కసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఉడికిన తర్వాత వాటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి టొమాటో ముక్కలు 3 టొమాటోస్ అయితే కట్ చేసుకునేసి ఒక చిన్న హాఫ్ గ్లాసు వాటర్ అయితే వేసి మూత పెట్టి మెత్తగా అయ్యేంత వరకు టొమాటోని మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గించుకునేటప్పుడు మధ్యలో ఒకసారి ఒక హాఫ్ బాయిల్ అయిన తర్వాత కొద్దిగా చింతపండు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని వీటిని కూడా కాస్త మెత్తపడేంత వరకు వేయించుకోవాలి. వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యి ఇప్పుడు స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు రోట్లోకి వేసుకున్న ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర అలాగే తగినంత రాళ్ళ ఉప్పు కూడా వేసుకొని రోట్లో వేసుకొని మెత్తగా పౌడర్ అయ్యేంత వరకు దంచుకోవాలి. లేదా ఈ ప్రాసెస్ అంతా మీరు మిక్సీలో అయినా చేసుకోవచ్చు. అండ్ మెత్తగా అయిన తర్వాత మనము వెల్లుల్లిపాయలు ఒక 10 రెమ్మలు వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని వీటిని కూడా బాగా దంచుకొని ఈ పౌడర్ని తీసి పక్కన అంటే రోట్లో కానీ ప్లేట్లో కానీ పక్కన పెట్టుకొనేసి మనకి ఇదంతా వేయడం వల్ల టమోటాను బెండకాయ బాగా స్మాష్ అవ్వకుండా ఉండడం కోసం మనము ముందుగానే ఈ విధంగా దంచి పక్కన పెట్టుకుంటాము. టొమాటో ముక్కలు కూడా వేసుకొని అలాగే చింతపండు కూడా వేసాం కదా, దాన్ని కూడా బాగా మెత్తగా పేస్ట్ అయ్యేలాగా నూరుకొని అది మెత్తగా అయిన తర్వాత ఆ కారపొడిని కూడా మొత్తం వేసి బాగా కలిసేలాగా మరి ఒక్కసారి నూరుకోవాలి. ఇదంతా బాగా కలిసాక ఇందులోకి ఉడకపెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలు కూడా వేసుకొనేసి ఈ బెండకాయలు మనకి పూర్తిగా నలగకూడదు, చూడడానికి బెండకాయ ఉండాలి అలా అని చెప్పి అలానే ఉండకూడదు. సో కచ్చా పచ్చాగా అయితే దంచుకోవాలి. ఈ కచ్చా పచ్చాగా దంచడం వల్ల మనకి అప్పుడప్పుడు మధ్యలో పంటి కిందకి బెండకాయ అనేది నోటి కిందకి వస్తూ ఉంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే 2 మీడియం సైజు ఆనియన్స్ కూడా కట్ చేసుకున్న ముక్కలు కూడా వేసుకొని అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొనేసి కచ్చా పచ్చాగా దంచుకొనేసి అంతేనండి. దీన్ని తీసి మనం ఒక ప్లేట్లోకి ఎత్తేసుకొని పక్కన పెట్టుకోవడమే. అండ్ ఇందులోకి పోపు పెట్టుకొని వేడి వేడి అన్నము లేదా రాగి సంగట్లో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ పోపులోకి అయితే మాత్రం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అంతేనండి. మీరు ఉప్పు కారం సరిపోలేదంటే ఇక్కడ కొద్దిగా ఎండుమిర్చి కూడా వేసుకొని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అండ్ టేస్ట్ సరిపోకపోతే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బ్యాలెన్స్ చేయండి, సూపర్గా ఉంటుంది. అండ్ వేడి వేడి అన్నంలోకి చపాతీలో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి చేసుకొని ట్రై చేసి చూడండి అండ్ టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.